సంవత్సరం మొదటి సెమిస్టర్ విద్యార్థులకు జనరల్ తెలుగులో భాగంగా యూనిట్ 5 కథా సాహిత్యాన్ని పాఠ్యాంశంగా పెట్టడం జరిగింది. ఇందులో మనకు 2 కథల్ని పాఠాలుగా ఇచ్చారు. మొదటి కథ కాశవ భోగాతం, కథ రచయిత సావెం రమేష్. అలాగే రెండవ కథ మాయ, ఈ కథా రచయిత రావి శాస్త్రి. కాశవ భోగాతం కథా రచయిత సావెం రమేష్. ఈ కథ మనం ప్రళయ కావేరి కథలు అనే కథా సంపుట్లో ఒకానొక కథ ఈ కాశవ భోగాతం. రచయిత పరిచయం. కథా రచయిత సావెం రమేష్ తెలుగు భాష సంస్కృతుల పరిరక్షణ కోసం నిరంతరం ప్రయత్నం చేస్తున్న వ్యక్తి. వీళ్ళ కుటుంబం తమిళనాడులో స్థిరపడిన తెలుగు కుటుంబీకులు వీరు. ఈయన 1970 ఆగస్టు 26న జన్మించారు. ఈయన యొక్క తల్లిదండ్రులు కుసుమ జయరామిరెడ్డి. ఈయన రచనలకు వస్తే ప్రళయ కావేరి కథలు, ఎల్లలు లేని తెలుగు భాష మీద వ్యాసాలు రాసి ఉన్నాడు. అలాగే కథల గంప, మొరసునాడు కథలు, ఈ కథలకి సంపాదకుడుగా వ్యవహరించాడు. అట్లాగే తొండనాడు కథలు, పల్లె కలల పరస, తెన్నాటి తెమ్మెర, తెలుగు నుడికట్టు మొదలైన రచనలు కూడా చేసి ఉన్నాడు. కాశవ భోగాతం, ఈ కథకు సంబంధించిన ఆర్ట్ పిక్చర్ను కూడా మనం ఇక్కడ చూడవచ్చును. ఈ వీధి భాగవతం జరుగుతుంది. అక్కడ రావణాసురుణ్ణి ఆ కాశవ ఒక తాటి పరక తీసుకుని వాడిని తరిమేస్తున్న దృశ్యాన్ని ఆర్ట్ని చక్కగా ఆర్టిస్టు వేసి ఉన్నారు ఈ కథకి సంబంధించి. అయితే మొదటగా ప్రళయ కావేరి కథలకు సంబంధించిన కొంత నేపథ్యం, బ్యాక్గ్రౌండ్ చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రళయ కావేరి అనేది ఒక అందమైన పేరు గల సొగసైన సరస్సు. నెల్లూరు జిల్లాలో ఎక్కువగా, తమిళనాడు తిరువల్లూరు జిల్లాలో కొద్దిగా పరుచుకున్న ఉప్పునీటి సరస్సు. ప్రళయ కావేరి ప్రాంతంలో పంటరంగము శైవక్షేత్రం. ప్రళయ కావేరి బ్రిటిష్ వారి కాలం నుండి పులికాట్గా మారింది. అందుకే మనకు పాఠ్యపుస్తకాల్లో పులికాట్ సరస్సుగా పిలువబడుతూ ఉంటుంది. ఈ ప్రాంతంలోని పల్లె జనాల యొక్క జీవితము, అట్లాగే వారు చెప్పుకునే కథలు, వాళ్ళు పాడుకునే పాటలు, వాళ్ళు ఆడుకునే ఆటల్ని కథకుడు స్వయంగా చూశాడు, వాటిని విన్నాడు కూడా. అట్లాగే శ్రీహరికోట రాకెట్ కేంద్రంగా కూడా అక్కడ వెలసింది. ఈ శ్రీహరికోట రాకెట్ కేంద్రం వెలిశాక అక్కడి పరిస్థితుల్లో చాలా మార్పులు అనేవి కనిపిస్తాయి. కొత్తగా ఆధునిక సౌకర్యాలు వచ్చాయి. కొత్త అలవాట్లకి ప్రజలు మళ్ళీ ఉన్నారు. అట్లాగే సినిమా సంస్కృతి ప్రభావం కూడా ఆ పల్లెల మీద కనిపిస్తుంది. ఈ ప్రళయ కావేరి కథల్లో కథకుడే కథానాయకుడు. కథలన్నీ కూడా ఉత్తమ పురుషులో సాగుతాయి, ఫస్ట్ పర్సన్లో కొనసాగుతాయి. ఆ పల్లెలో కథానాయకుడు మారుపేరు బక్కోడు, అతని ప్రాణ స్నేహితుడు లోలాకులు. ఇవి రచయిత బాల్య జ్ఞాపకాలు. మొత్తానికి ప్రళయ కావేరి ప్రాంతం అనేది గ్రామీణ జీవితానికి నిలువుటద్దంగా ఉండేదనడానికి ఈ ప్రళయ కావేరి కథలు మనకు నిదర్శనంగా నిలుస్తాయి. కాశవ భాగవతంకి సంబంధించిన ఈ కథకు సంబంధించిన సందర్భం, అంటే ఏ సందర్భంలో ఈ కథ వెలిసింది. ప్రళయ కావేరి ప్రాంతంలో జల్లల దొరువు అనేది ఒక దీవి. అది రచయిత అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఊరు. సెలవుల్లో రచయిత అక్కడే గడిపేవాడు. ఒకసారి సెలవుల్లో ఆ జల్లల దొరువు అనే ఊరికి వెళ్తాడు. అప్పుడు అక్కడికి వీధి భాగవతం వేసే వాళ్ళు వస్తారు. ఈ భాగవతాన్ని ఈ జానపద కళాకారులు, ప్రజలు కూడా భోగాతం లేదా భాగవతం అని వ్యవహరిస్తుంటారు మాండలికపరమైన భాషలో. వీధి భాగవతం అనేది ఒక జానపద కళ. ఆ భాగవతం ఆడే సందర్భాల్లో జనం పాత్రతో మమేకమయ్యేవారు. తాదాత్మ్యం కూడా చెందుతుంటారు, సహానుభూతి పొందుతుంటారు. ఆ క్యారెక్టర్స్ తోటి
తాము కూడా సహానుభూతిని పొందుతారు. ఆ పాత్రలు, ఆ క్యారెక్టర్స్ నవ్వితే నవ్వుతారు, పాత్రలు ఏడిస్తే వీళ్ళు కూడా చూసే జనాలు కూడా ఏడ్చేవాళ్ళు. ఆ విధంగా రాత్రి మొత్తం భాగవతం చూసి పగలు ఆ జనమంతా కూడా ఆ కథని గురించి తలుచుకునేవాళ్ళు, తమ కళ్ళ ముందే జరిగినట్టు భావించేవాళ్ళు. అలాంటి వారిలో కాశవ్వ ఒకటి. ఈమె రామాయణంలో సీత కష్టాలు చూసి ఏ విధంగా స్పందించిందో మనం ఈ కథలోకి వెళ్తే తెలుస్తుంది. మొత్తానికి ఈ కథ, ఈ ప్రళయ కావేరి కథలు అనేవి దక్షిణాంధ్ర మాండలికంలో సాగుతాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లా మాండలికంలో కొనసాగుతాయి. కథా సారాంశం: కాశవ్వ సహానుభూతి చెందిన విధానం. జల్లల దొరువులో జరుగుతున్న వీధి భాగవతాన్ని చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి బంధువులందరూ వచ్చారు. కథకుని ఇంటికి కూడా చుట్టాలు వచ్చారు. ఆ చుట్టాలలో దామరాయ గ్రామం నుంచి వచ్చిన కాశవ్వ ఒకటి. కాశవ్వ కథకుని తాత వెంకన్నకి అక్క వరుస అవుతుంది. కాశవ్వది దబాయించే మనస్తత్వము, ప్రశ్నించే తత్వము, ఎదిరించి నిలబడే గుణం కలిగినటువంటి స్వభావం కలిగినది కాశవ్వ. ఈ వీధి భాగవతం ప్రదర్శన ఇది రామాయణానికి సంబంధించినది. ఊరంతా ప్రదర్శనను చూస్తూ ఉంటుంది. శ్రీరాముడు సీత కష్టాలు చూసి జనం ఏడ్చేవాళ్ళు, సహానుభూతి చెందేవాళ్ళు. కాశవ్వలో ఈ సహానుభూతి మరీ ఎక్కువగా ఉంటుంది. రాముడికి వచ్చిన కష్టాలను చూసి నీకెన్ని కష్టాలు వచ్చినాయి రామయ్య, నీకెన్ని కష్టాలు వచ్చినాయి రామయ్య అని గట్టిగా కన్నీరు పెట్టుకునేది. పగలంతా తలుచుకొని కుమిలిపోయేది. 4వ రోజు రావణాసురుడు సీతను అపహరించే ఘట్టం చూసి కాశవ్వ తట్టుకోలేకపోయింది. కాశవ్వ నిలవలేకపోయింది ఆ దృశ్యాలను చూసి. ఆ వీధి భాగవతం ప్రదర్శించే వేదిక మీదకి ఎక్కిపోయింది. ఒక తాటి బరకతో ఆ రావణాసుడి పాత్రను ఎవరైతే పోషిస్తున్నారో అతన్ని ఒక్క పెరుగు పెరికింది. ఆ దెబ్బతో రావణాసుడు ఒక పక్క, సీత ఒక పక్క పరుగు అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇది మనకు వీధి భాగవతం కాస్త కాశవ్వ యొక్క దెబ్బతో కాశవ్వ భోగాతంగా పేరు పొందింది. అందుకే కథా శీర్షిక కూడా రచయిత కాశవ్వ భోగాతం అని పెట్టి ఉన్నాడు. ఈ కాశవ్వ భోగతంలో ప్రధానంగా మనకు మాండలిక పదాలు అనేవి కనిపిస్తాయి. అంటే కథా సాహిత్యంలో మాండలిక సౌందర్యాన్ని కూడా మనము గుర్తించవచ్చును. మాండలికం అంటే ఒక మండలానికి పరిమితమైన భాషా రూపాన్ని మాండలికం అంటారు. ఇది ప్రధాన భాషలో భాగమై ఉంటుంది. మనమంతా తెలుగు మాట్లాడుతున్నప్పటికీ ఈ తెలుగులోనే ఒక్కో జిల్లాల నుంచి ఒక్కో విధమైన మాండలిక పదాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇది ఒక నిర్దిష్ట ప్రాంతంలో లేదా సమూహంలో మాట్లాడే భాషా రూపం. మాండలికం అనేది ఆ భాష యొక్క ప్రామాణిక రూపం నుండి ఉచ్చారణ, పదజాలం, వ్యాకరణం విషయంలో కొంత భిన్నంగా ఉంటుంది. తెలుగులో 4 మాండలిక భేదాలను ప్రధానంగా గుర్తించారు. వాటిలో ఒకటి రాయలసీమ అంటే దక్షిణాంధ్రకి సంబంధించినది, మధ్యాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతానికి సంబంధించింది, కళింగాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన మాండలికం, అట్లాగే తెలంగాణ మాండలికం. ఈ 4 ప్రధాన మాండలికాల్ని తెలుగు భాషలో గుర్తించడం జరిగింది. కాశవ్వ భోగాతం కథలో రచయిత దక్షిణాంధ్రలో భాగమైన నెల్లూరు ప్రాంత మాండలికాన్ని సమర్థవంతంగా ఉపయోగించారు. మా ఇంటికి వచ్చుండే చుట్టాల్లో దామరాయ నుంచి వచ్చిన కాశవది బలేనూరు, మా తాతకి అక్కంట, మా తాతనే రే ఎంకయ్య అని దబాయించి మాట్లాడుతుండాలి, చాదరాశి కుప్పం సముద్రం మరిచినట్టు ఓ అని రచ్చబెట్టేస్తుండాది అని ఇట్లాంటి వాక్యాలు మాండలిక పదాలతో తొనికిసలాడుతుంటాయి. ఇట్లాంటి మాండలిక పదాలు కథలో అనేక వాక్యాలలో మనం గుర్తించవచ్చు. ఈ ప్రళయ కావేరి కథల నిండా దక్షిణాంధ్ర మాండలిక సౌందర్యాన్ని మనం దర్శించవచ్చు. ఈ కథలోనే మనకు కనిపించే మరికొన్ని మాండలిక పదాలు, వాక్యాల్ని మనం గుర్తించడం జరిగింది. ఈ వీధి భాగవతం ప్రదర్శించడానికి ఆ జలల్దొరు ఊరికి వచ్చినప్పుడు ఆ ఊరిలో ఆయన ఇంటి దగ్గర యజమాని దగ్గర వస్తున్నప్పుడు ఆయన అంటాడు,
అట్నేలే ఎట్టుని పంపించి చుట్టుపక్కల ఊళ్ళల్లో చెప్పిస్తాలే అనే వాక్యం ఉంటుంది. అంటే ఆ కళాకారులు ఆ యజమాని దగ్గర రావడము, ఆ యజమాని వాళ్ళకి కావాల్సిన తిండి గింజలు ఇవ్వచ్చి అట్లాగే ఊరంతా కూడా ఒక దండోరా వేయిస్తానని చెప్తాడు. అది చెప్పిన తర్వాత సరే సరే పొయ్యి ఉడకేసుకొని తినుకోండి, అంటే మీరు వచ్చి చాలా సేపు అయింది, ఏదో ఇంత వండుకొని తినిపోండి అని కూడా చెప్తారు. అట్లాగే మనుగులు, మూసుంటలు, సాపట్లు లాంటివి ఆహార పదార్థాలకు, పిండి వంటలకు సంబంధించిన మాండలిక పదాలు మనకి కనిపిస్తాయి. గంప కింద కోళ్ళు ముడుక్కునే యాలకి అంటే సాయంత్రంని సూచించే పదాలు ఇవన్నీ కూడా. అట్లాగే పిల్లల్ని పిలకాయలం అనే పదజాలం కనిపిస్తుంది. మా కాశవదదే మరీ ఆగిత్యము అంటే కాశవులో ఉన్నటువంటి సహానుభూతి కానీ ఆమె ఉద్వేగాలు కానీ ఎక్కువగా ఉంటాయని చెప్పడం. ఈ విధంగా మనకి ఈ మాండలిక పదాలు అనేవి ఈ కథల్లో ఎక్కువగా కనిపిస్తాయి. మాండలికం ద్వారా ఆ గ్రామీణ ప్రాంత ప్రజల యొక్క బ్రతుకుని సజీవంగా కథల్లో ఆవిష్కరిస్తారు రచయితలు. ఇంటి భాష మన వ్యక్తీకరణలో దగ్గరతనాన్ని తెస్తుంది, ఆ ఇంటిమసీని పెంచుతుంది, వాటితో మనం సన్నిహితంగా ఉంటాం. పైగా నిజాయితీ అనేది, ఒరిజినాలిటీ అనేది ఉంటుంది. ఆ ప్రజల యొక్క టోన్ అనేది మనకి స్పష్టంగా మాండలిక పదాల ద్వారా తెలియవస్తుంది. మాండలికం రాయడం వలన పల్లె ప్రజలతో మాట్లాడుతున్న అనుభవం కూడా పాఠకులకి కలుగుతుంది. ఇది కాశవ భాగానికి సంబంధించిన అంశం. తర్వాత రెండవ కథ మాయ. ఈ కథా రచయిత రావిశాస్త్రి. రచయిత పరిచయం. రావిశాస్త్రి తాను ఎందుకు రచనా వ్యాసంగం చేస్తాడో స్పష్టంగా చెప్పుకున్నాడు. ఎందుకు రాసేను అనే ఒక వ్యాసములో రాసి ఆ విషయం చెప్తాడు, తాను ఎందుకు రాస్తాడు. రచయిత ప్రతివాడు తాను రాస్తున్నది ఏ మంచికి హాని కలిగిస్తుందో, ఏ చెడ్డకి ఉపకారం చేస్తుందో అని ఆలోచించవలసిన అవసరం ఉందని నేను తలుస్తాను. మంచికి హాని, చెడ్డకు సహాయము చేయకూడదని నేను భావిస్తాను అంటూ రావిశాస్త్రి ఒక స్పష్టమైన దృక్పథంతోనే ప్రతిపాదన చేసి ఉన్నాడు. రావిశాస్త్రి పూర్తి పేరు రాచకొండ విశ్వనాథ శాస్త్రి. ఈయన 1922 జూలై 30న శ్రీకాకుళంలో జన్మించారు. తల్లి సీతాలక్ష్మి, తండ్రి నారాయణమూర్తి. ఈయన న్యాయవాది. రావిశాస్త్రి కూడా వృత్తిరీత్యా న్యాయవాది. అట్లాగే ప్రగతిశీల దృక్పథం కలిగిన రచయితగా రావిశాస్త్రి పేరు పొంది ఉన్నాడు. ఈయన 1993 నవంబర్ 10న శ్వాస విడిచారు. పేదోళ్ళ ప్లీడర్ రావిశాస్త్రి అంటూ చలమసాని ప్రసాద్ గారు ఆయన మీద ఒక మంచి వ్యాసము రాసి ఉన్నారు. రాచకొండ విశ్వనాథ శాస్త్రి రచనలు. ఈయన కథలు రాశాడు, నవలలు రాశాడు, నాటకాలు రాశాడు. కథలకు సంబంధించి కథాసాగరము, 6 సారా కథలు, బాకీ కథలు, రుక్కులు, 6 సారో కథలు. అట్లాగే నవలలకు సంబంధించి అల్పజీవి, రాజు మహిషి, రత్తాలు రాంబాబు, సొమ్ములు పోనాయండి, గోవులు వస్తున్నాయి జాగ్రత్త, ఇల్లు వంటి నవలలు రాసి ఉన్నాడు. అట్లాగే నాటకాలకు సంబంధించి నిజం, తిరస్కృతి, విషాదం ఈ 3 ప్రధానమైన నాటకాలుగా పేరు పొందాయి. కథకు సంబంధించి వస్తే మాయ కథ సారాంశం. ఇందులో ముత్యాలమ్మ ప్రధానమైన పాత్ర. అందుకే ముత్యాలమ్మ వృత్తాంతం అనేది ఈ కథలో మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ఈ కథ మొదటగా 1961లో వెలువడింది. మాయ కథలో మనకు ముత్యాలమ్మనే ప్రధానమైన పాత్రగా కనిపిస్తుంది. అణగారిన వర్గాలలోని నిరుపేద శ్రీమూర్తులకు ప్రతినిధిగా నిలిచే పాత్ర ముత్యాలమ్మ. ఈ కథ సారాయి మీద నిషేధం ఉన్న రోజుల్లో జరిగింది. ముత్యాలమ్మ చిన్నప్పుడు కూలికి పోయేది, దాంట్లో డబ్బు లేదు కాబట్టి సారా వ్యాపారంలో దిగింది. ఊరి వాళ్ళను దోచి పోలీసు వాళ్ళను పెంచింది. చాలాసార్లు కోర్టుకొచ్చి పెద్ద ప్లీడర్లను పెట్టి వాళ్ళకి దోషులతో ఫీచర్ ఇచ్చింది. సారా వ్యాపారంలో పోటీ అధికమై నష్టాల్లో పడింది. ఈ వ్యాపార అనుభవంతో ఆమె ఇట్లా అంటుంది: ప్లీడర్ బాబు చెప్తున్నా ఇను, నువ్వే కాదు, ఈ బాబే కాదు, ఏ మనిషి మంచోడని ఎవరు చెప్పినా
నమ్మను. ఈ లోకంలో డబ్బు వ్యాపారం తప్ప మరేటి లేదు. పశువులు నోరులేని సొమ్ములు, వాటికి నీతి ఉంది కానీ మనకి లేదు. చదువు లేని దాన్ని నాకు లేదు, చదువుకున్నోడివి నీకు లేదు. డబ్బు కోసరం నోకమంతా నడుచుకుంటుంది. డబ్బుకి నాను సారా అమ్ముతున్నాను, డబ్బుకి చదివిన చదువంతా నువ్వు అమ్ముతున్నావు. డబ్బుకి పోలీసోళ్ళు న్యాయాన్ని అమ్ముతున్నారు. మందు కోసరం పెద్ద ఆసుపత్రికి వెళ్తే అక్కడ మందులు అమ్ముతున్నారు, మంచాలు అమ్ముతున్నారు. లంజలు రోడ్లంట, రిక్షాలంట, కార్లంట తిరిగి ఒళ్ళమ్ముకుంటున్నారు. గుళ్ళోకి వెళ్ళి కొబ్బరికాయ చెక్క కాండబ్బు ఇస్తే ఆ దేవుడి దయ్యే అమ్ముతున్నారు. ఓట్లు వస్తే పిడరు బాబు, ఓట్లు వస్తే నువ్వు, నాను, ఈ బాబు అందరం అమ్ముడైపోతున్నాం. అమ్మకం 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 తప్ప ఈ లోకంలో మరేటి లేదు అనేసి స్పష్టంగా ముత్యాలమ్మ తన జీవితంలో నుంచి నేర్చుకున్న పాఠంగా దీన్ని చెప్తుంది. ఇందులో మూర్తి అనే ఒక న్యాయవాదం పట్టాపుచ్చుకొని అప్పుడే ఆ వృత్తిలోకి ప్రవేశిస్తాడు. ఆ మూర్తి ముత్యాలమ్మ తరపున వాదించడానికి పూనుకుంటాడు. అప్పుడు ఆ మూర్తి న్యాయవాదితోనూ అట్లాగే జామీన్ సాక్షిగా వచ్చిన వాళ్ళతోనూ ఈ విషయాన్ని ముత్యాలమ్మ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ముత్యాలమ్మ చెప్పిన విషయాలు ఈ కథలో చాలా కీలకమైన అంశాలుగా మనకి కనిపిస్తాయి. న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా మనకి స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే వ్యవస్థనే అవినీతిమయంగా ఉంది, ఇది వ్యవస్థీకృత అవినీతి అని మనకు స్పష్టంగా రచయిత తేటతెల్లం చేస్తాడు. ఈ వ్యవస్థలో ఒకరో ఇద్దరో అవినీతి పరుగుల అట్లేమి ఉండరు. మొత్తం వ్యవస్థలోనే అది కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు, లేదా పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఆ అవినీతి అనేది అంచెలంచెలుగా పాకి ఉంటుంది. ఆ విషయాన్ని మనకి ఇక్కడ ముత్యాలమ్మ ద్వారా రచయిత తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ మాయకథలో మనకు కనిపించే మరికొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. అదే వ్యవస్థీకృత అవినీతి, అట్లాగే మానవ సంబంధాల క్షీణత, మానవ సంబంధాలన్నీ క్రమక్రమంగా నశించిపోవడాన్ని కూడా మనం చూస్తాం. ముఖ్యంగా మాండలిక భాషా ప్రయోగాన్ని మనం ఈ కథలో గమనించవచ్చు. నాను, నేటి, నేనేటి చేసేది, ఇట్లాంటి పదాలు, లోకం బదులు నోకం అనడము, ఇవన్నీ కూడా విశాఖ మాండలిక పదాలు ఇవన్నీ. అందుకే రావిశాస్త్రిని విశాఖ రచయితగా చెప్తారు. విశాఖ రచయితగా రావిశాస్త్రి చాలా ప్రసిద్ధి పొందినవాడుగా చెప్తారు. అంటే విశాఖపట్నం యొక్క ఆ మాండలిక భాషని, వాళ్ళ పదాల్ని, వాళ్ళ జీవనాన్ని రావిశాస్త్రి అంతగా తనలో ఇంకించుకున్నాడు. అందువల్ల వాళ్ళ సజీవమైన భాషలోనే రాయగలిగాడు. అట్లాగే ఈ కథలో మనకి హాస్యం కనిపిస్తుంది, అది కూడా విషాదం మేళవింపుతోనే కనిపిస్తుంది. ఒక ట్రాజడీతో కూడుకున్నదే అయి ఉంటుంది. అట్లాగే ప్రధానంగా న్యాయ వ్యవస్థపై విమర్శ అనేది ఈ కథలో మనం చూడవచ్చును. అట్లాగే స్త్రీల యొక్క స్థితి, స్త్రీలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, తమ భర్తలు ఆ కుటుంబాన్ని ఆదుకోకపోతే ఆ స్త్రీలు పడే ఇబ్బందులన్నీ కూడా మనకి ఈ ముత్యాలమ్మ ద్వారా తెలియవస్తాయి. అట్లాగే మాయ శీర్షిక సార్థకత, ఈ లోకంలో అంతా మాయ చేస్తున్నారు, లేనిది ఉన్నదని చెప్పి, జరగని విషయాన్ని జరిగిందని చెప్పి దాన్ని కోర్టులో వాదించడం, చివరకు జరగలేదని తీర్మానం చేయడం, ఇట్లా లోకంలో అంతా ఎక్కువ మాయలు, వంచన, దగా నడుస్తున్నాయని ఈ శీర్షిక ద్వారా మనకు స్పష్టంగా తెలియజేస్తాడు. ధన్యవాదాలు.